హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలు సిటీని విడిచి పల్లెబాట పడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోగా ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలు సిటీని విడిచి పల్లెబాట పడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోగా ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ లావణ్య. ఇక నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ అయితే ఉంది. ఇటు జాతీయ రహదారులపై సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పల్లెల వైపు పూర్తి స్థాయిలో అయితే వాహనాలన్నీ కూడా ప్రయాణిస్తున్నాయి. ఒక రోజుకు జాతీయ రహదారిపై దాదాపు 40,000 వరకు వాహనాలు ప్రయాణిస్తాయి. అయితే సంక్రాంతి సెలవుల నేపథ్యం, వరుస సెలవులు కావడం, అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులకు, అదేవిధంగా స్కూళ్లు, కళాశాలలకు సెలవులు కూడా ఇవ్వడంతో అయితే ఇక ఈ రోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు అటు వరంగల్ వైపు, మరొక వైపు ఇటు గుంటూరు సంబంధించి కూడా అద్దంకి నార్కట్పల్లి రహదారి వైపుకున్నటువంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ అయితే తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఒక్కొక్క టోల్ ప్లాజా వద్ద వాహనాలు టోల్ ప్లాజా దాటేందుకు 10 నిమిషాల సమయం వరకు కూడా పడుతోంది. అయితే ఇక జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద ఎక్కడ కూడా 3 నిమిషాల కంటే మించి ఒక వాహనం కనుక నిలిచిపోతే టోల్ ప్లాజా వద్ద టోల్ పే చేయాల్సిన అవసరం కూడా లేదనే నిబంధన అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు వస్తున్నటువంటి జాతీయ రహదారి నేషనల్ హైవే 65 పై మాత్రం దాదాపు ఈ రోజు ఇప్పటి వరకు 60,000 వాహనాలు విజయవాడ వైపుకు వెళ్ళినట్టుగా కూడా అధికారులు ఇప్పటి వరకు అయితే ధృవీకరించిన పరిస్థితి ఉంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇంకా 3 రోజుల పాటు, అంటే 15వ తేదీ వరకు కూడా సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలోనే రేపు కూడా మొత్తంగా పూర్తి స్థాయిలో విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు కురుస్తున్న నేపథ్యం, రోజు వచ్చే వాహనాల కంటే కూడా 20,000 వాహనాలకు పైగా ఇటు జాతీయ రహదారిపై ఇటు ప్రయాణిస్తుండడంతో అయితే అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్లాలంటూ ఇటు అధికారులు అయితే సూచనలు చేసిన నేపథ్యం కూడా ఉంది. లావణ్య, ఎప్పట్లోగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది వెంకటరెడ్డి ట్రాఫిక్? సంక్రాంతి పండుగకు దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్ లో భారీగా 3 రోజుల పాటు నిర్వహించిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా విజయవాడ వైపుకు వెళ్తున్నాయి. అదేవిధంగా ఇటు వరంగల్, అదేవిధంగా ఇటు గుంటూరు వైపు కూడా అద్దంకి నార్కట్పల్లి రహదారిపై కూడా ఇటు వాహనాల తాకిడి అయితే ఎక్కువగా ఉంది. పల్లెల వైపుకంతా కూడా పట్నం వాసులంతా కూడా పండుగకు వెళ్తుండడంతో అయితే రహదారిపై దాదాపు డబుల్ సంఖ్యలో కూడా వాహనాలన్నీ కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే రోడ్డు మరమ్మతులు జరుగుతుండడం, టోల్ ప్లాజాల వద్ద ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజా దాటేందుకు 10 నిమిషాల సమయం కూడా పడుతుండడంతో ఇక 2 రోజుల పాటు కూడా ఈ ట్రాఫిక్ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపుకు 9 కౌంటర్లను అధికంగా ఏర్పాటు చేసి కూడా వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ వైపుకు 4 కౌంటర్లు ఉంటే విజయవాడ వైపుకు 9 కౌంటర్ల ద్వారా ఇటు వాహనాలన్నింటినీ కూడా విజయవాడ వైపుకు పంపిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.